Yes, sir. Yes, sir. So please write recurring document. So రాసుకోండి. The recurring document is a provision from reference document. When we have to post a document every time లేదా every month. The same amount and same transaction. For recurring documents, మీ గ్రూప్ లో మెసేజ్ పెట్టండి. For recurring document, standard number range is X1. There is no effect into ఇప్పుడు ఒకసారి స్క్రీన్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ లోన్ రికరింగ్ అంటే లూప్ సేమ్ టైం సేమ్ అమౌంట్. సో నేనేం చేస్తున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ today's date is 2024. My loan date will be 5th date. Okay, every month 5th we are going to calculate. Don't start it. దీన్ని మనం బిల్లింగ్ డేట్ అని పిలుచుకుంటాం. What we call billing date. సో నాకు లోన్ డ్యూరేషన్ ఎంత అంటే ఒక 12 months. అప్పుడు బిల్లింగ్ డేట్ ఏమవుతుంది?
ఎస్. ఇలా మనకి పేమెంట్స్ క్లియర్ అవుతాయి 12 months. సో లోన్ వాల్యుయేషన్ ఎంత అంటే ఎస్, ఇది మనం బేసిక్ గా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎందుకంటే మీకు లోన్ ఇంట్రెస్ట్ అమౌంట్ తగ్గుతున్నప్పుడు ఆటోమేటిక్ గా వాల్యుయేషన్ తగ్గుతుంది. దీన్ని బేసిక్ గా మనం ఏమంటామంటే రన్నింగ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, ఫ్లక్చువేట్ క్యాలిక్యులేషన్స్ ప్రాసెస్ అంటారు. మీరు 1 లక్ష రూపాయలు లోన్ తీసుకుంటే ముందు 5,000 కట్టారనుకోండి, 4,000 ఇంట్రెస్ట్ పోతుంది, 1,000 అసలు పోతుంది, బ్యాలెన్స్ అవుట్ స్టాండింగ్ వచ్చేసి మీకు అక్కడ 99,000 రూపీస్ ఉంటుంది. అగైన్ యూ పేడ్ సడన్ అమౌంట్, అందులోకి వెళ్ళి ఇంట్రెస్ట్ పోతుంది, అసలు పోతుంది. ఇలా పోకుంటూ వస్తే ఇన్ ఎండ్ ఆఫ్ ద డే ప్రిన్సిపల్ అమౌంట్ తగ్గుతూ ఉంటే ఆటోమేటిక్ ఏమవుతుంది, ఇంట్రెస్ట్ అమౌంట్ తగ్గుతూ ఉంటుంది, అసలు కొంచెం ఎక్కువ కట్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ టోటల్లీ డిఫరెంట్ క్యాలిక్యులేషన్. సో ఐఎమ్ నాట్ డిస్కసింగ్ దట్ ఆల్. సో here I'm giving, for example, every month maybe 1,000 rupees is my due amount. Down payment unte first time 5,000, next month nunchi 1,000. Then ikkada 1,000 కలిపి ఇలా ఎవ్రీ మంత్ నాకు 1,000 5th కే కట్ అవ్వాలి. దీనికోసం రికరింగ్ డాక్యుమెంట్ ఎందుకు ప్రిపేర్ చేసుకోవాలి? డైరెక్ట్ గా ఓచర్ పోస్ట్ చేసుకోవచ్చు కదా అంటే, రికరింగ్ డాక్యుమెంట్ అనేది ఒక ప్రొవిజన్ కింద ఆల్రెడీ నేను 12 months కి ప్లేస్ చేశాను. అంటే మీనింగ్ ఏంటి? ఆల్రెడీ వీఆర్ కమిటెడ్ ఫర్ ఎవ్రీ మంత్ 5th యూ హ్యావ్ టు పే 1,000 రూపీస్ అగెన్స్ట్ ఆఫ్ సో అండ్ సో వెండర్. వెండర్ ఎవరు? మేబీ లోన్ ఇచ్చినోడు కూడా వెండరే మనకి. బికాస్ లోన్ ఇచ్చాడు, తిరిగి కట్టాలి, అవుట్ స్టాండింగ్ కట్టాలి. కన్సూమర్ లోన్ అవ్వచ్చు, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ అదర్ ప్రొవిజన్స్. అంటే ఏదైనా సర్వీస్ తీసుకుంటున్నాం, డబ్బులు పే చేయాలి. ఇంటర్నెట్ తీసుకుంటున్నాం, ఎవ్రీ మంత్ యూ హ్యావ్ టు పే. ఇప్పుడు నా దగ్గర కొన్ని సర్వీసెస్ ఉన్నాయి, సర్వర్ సర్వీసెస్, అవి నా బ్యాంక్కి అటాచ్మెంట్ అయి ఉంటాయి. ఎవ్రీ మంత్ డిడక్ట్ అవుతాయి. ఎలా ఉంటుంది సర్వీస్ అంటే, ఇఫ్ యూ పే ఎవ్రీ మంత్ 1,000 రూపీస్ ఉంటుంది. 6 months కి పే చేస్తే 800 రూపీస్కి వస్తుంది. 1 year కి పే చేస్తే 700కి వస్తుంది. దెన్ ఐ థింక్ if I'm capable to pay at the time, then I will pay 7,000 rupees. I will take whole 10 months. నాకు అప్పుడు 700 per month పడుతున్నట్టు ప్రాఫిట్ వచ్చింది. If I'm not affordable for 7,000 instantly, then I'm ready to pay every month 1,000 rupees. అప్పుడు నాకు 300 రూపీస్ లాస్ అవుతుంది, కానీ పేమెంట్ చేయడం ఈజీ అవుతుంది. That decision is going to be from the customer only. మనమే డిసైడ్ అవుతాం. మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ మీకు చెప్తుంటారు, మీరు ఎట్ ద టైం పే చేసి 1,000 తగ్గిస్తాం, ఇన్స్టాల్మెంట్ అయితే ఇంత పే చేయాలని చెప్తారు. అంటే మీనింగ్ ఏంటి? డిపెండ్స్ ఆన్ ద కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ, యూ హ్యావ్ టు డిసైడ్ ఇట్. సో నౌ వెన్ యూ కమ్స్ టు రికరింగ్ డాక్యుమెంట్, we are committed for the 12 months. Every month 5th you have to make the payment. So this is your loan. What is entry? What would be the entry? మనము ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుందాం. ఏదో ఒక ఈఎంఐ, ఫోన్ ఈఎంఐ అనుకుందాం, ఫోన్ కొనుక్కుందాం. ఇది మనకి ఎంట్రీ. సో వితౌట్ అవుట్ స్టాండింగ్ ఎంట్రీ, హౌ విల్ యూ ఎంటర్ ద ట్రాన్సాక్షన్? కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే, ఐ నీడ్ ఓపెన్ ఐటమ్ ఆల్సో. Open item is not going to recorded by your vendor. The open item is always, you only have to record yourself to understand the procedure. ఇప్పుడు నాకు ఎవ్రీ మంత్ 5th కి హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఒక 1,000 రూపాయలు కట్ అవుతుంది. బ్యాంక్ డైరెక్ట్గా కట్ చేస్తాడు, బికాస్ ఆల్రెడీ బ్యాంక్కి అటాచ్మెంట్ ఉంది కాబట్టి.
నేనే ఒక రోజు ముందు అంటే ఫస్ట్ డేట్ లో పెట్టుకుంటా, ఓకే ఐ హావ్ టు పే 1000 రూపీస్ అగెన్స్ట్ ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ద రీజన్ ఇస్ సో అండ్ సో లోన్ అకౌంట్. అంటే మీనింగ్ ఏంటి, వీఆర్ పోస్టింగ్ సో ఫోన్ ఈఎంఐ అకౌంట్ డెబిట్ టు అవుట్స్టాండింగ్ అకౌంట్, అవుట్స్టాండింగ్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. ఇప్పుడు ఎంట్రీ ఎలా పడుతుంది చూడండి. బిఫోర్ దిస్ ప్రాసెస్ సో నాకు ఇది లోన్ స్టార్ట్ అయిన రోజు, లోన్ స్టార్ట్ అయింది. ఇలా మనం ఎంట్రీస్ పోస్ట్ చేసుకుంటాం. అప్పుడు అవుట్ స్టాండింగ్ ఎంట్రీ ఏమొస్తుంది, ఎప్పుడైతే ఎంట్రీ పడుతుందో ఇప్పుడు ఈ ఎంట్రీ ఏమవుతుంది, సో మన ఫైనల్ ఎంట్రీలో ఏం కనబడుతుంది, అవుట్ స్టాండింగ్ మైనస్ అవుతాయి. In open item document, outstanding account is a credit line item, but in clearing document the same account is debit side with same value, then it's called valuation nil. When you have a debit and credit both are same, the valuation will be nil. సేమ్ అకౌంట్ ఉంది మీకు ఇక్కడ అవుట్ స్టాండింగ్ లో డెబిట్ లో కనబడుతుంది, క్లియరింగ్ అకౌంట్ లో ఇదే ఎంట్రీ ఇక్కడ క్రెడిట్ లో కనబడుతుంది, సేమ్ 1000 అంటే మన మీనింగ్ ఏంటి, నాకు ఎవ్రీ మంత్ 2 తారీఖు రోజు ఫోన్ ఈఎంఐ అకౌంట్ డెబిట్ అవుట్ స్టాండింగ్ అకౌంట్ అని పడాలి, 5 తారీఖు రోజు అవుట్ స్టాండింగ్ అకౌంట్ డెబిట్ ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ అని పడిపోవాలి.
ఇది ఎన్ని రోజులు పడాలి? 12 మంత్స్ పడాలి. ఇలాంటివి నా దగ్గర ఒక 100 ఉన్నాయి. బికాస్ మై జాబ్ హ్యావ్ టు పే ఆల్ కైండ్ ఆఫ్ రెగ్యులర్ పేమెంట్స్. ఇప్పుడు ఈ 200 వోచర్లని మనం 5 తారీఖు లేదా 1 తారీఖు రోజు పోస్ట్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ ఎవర్ వి వాంట్స్ టు పోస్ట్ ద డాక్యుమెంట్స్. So how it is possible to post in every month 200 transactions? Then I'm going to create a recurring document. I will create the schedule according to the date wise. If I run one particular program, automatically these all vouchers are going to post in every month. It's like a loop. That's called a recurring document. So it is very important for end users. Okay. So please take photograph. Then please take photograph. Okay. So practicals. Done, sir. So I'm going to create a account. What's your company code? S1. Okay, already నా దగ్గర outstanding account ఉంది. ఇక్కడ only phone account create చేస్తా. Phone EMI outstanding. Both accounts are there. Done. September 2nd.
Okay. ABN. Company code S1, select the change in travels. Insert in travels. You're not writing, sir? अब नहीं लिख रहे? समझा नहीं? Okay, now we are assigned document number 2000 series, enter and save. X2 will work for sample, X1 will work for recurring. Creation of recurring run schedule. So we see new entries S1 01. Enter and save. S1 is my company code 0102 for identification. Am I audible for online? Yes, sir. Yes, sir. Yes, sir. Prepare recurring document run dates. Please copy. Copy. Please write run schedule S101. Select new entries. So ఏ ఫార్మాట్ లో ఉంది చూడండి, డేట్ మంత్ ఇయర్ ఈ ఫార్మాట్ లో ఉంది కదా, ముందు కన్ఫర్మ్ చేసుకోండి. డేట్ 5th January 2024, 5th February 2024, 5th March 2024.
5th April 2024. మనం అవుట్స్టాండింగ్ సెకండ్ డేట్ మనం ఫస్ట్ అవుట్స్టాండింగ్ సెకండ్ అనుకున్నాం కదా. Please write here. Enter and save. Second one same రాసుకోండి 05. Second slide. Then see. Enter and see. So now just we have to go for next step. Creation of recurring document for the T code is FBB1. FBD1 is the transaction code.
1 minute. ఒక ఈఎంఐని ఈఎన్ఐ రాసినాం. సరే, ఈ ఒక్కసారి కట్ చేస్తాం ప్లీజ్. Okay. Then sir, press enter. The amount in the 1000. Please write. Enter. Please go. Press enter. And save. రాయట్లేదా నోట్స్? Document 2000 was stored in company code S1. Okay. మనం ఒకవేళ రికరింగ్ డాక్యుమెంట్ చూడాలి అనుకుంటే
అది చేంజ్ చేయాలనుకుంటే చూడండి. ఐఎమ్ గోయింగ్ టు FBG3 ఇట్లా రికరింగ్ డాక్యుమెంట్ ని మనం చూడవచ్చు. నేను అలాగే ఏం చేస్తున్నా అంటే FBD1 లో ఇంకో రికరింగ్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాను. సెకండ్ వన్ ఇది కూడా SC అనే కదా, పేయబుల్ అది ఇప్పుడు ఎంట్రీ ఏం పడుతుంది, అవుట్ స్టాండింగ్స్ టు వాల్యూ అకౌంట్. ప్లీజ్ రైట్ వన్ మోర్ రిఫరెన్స్. ఎంటర్. ఎంత అమౌంట్ ఎంత, ఎంటర్. ఎంత ఐడియా ఉందిగా మీకు. ఎంటర్ అండ్ సేవ్. డాక్యుమెంట్ నెంబర్ 2001 was stored in company code S1. ఇప్పటిదాకా మనం రికరింగ్ డాక్యుమెంట్ చూడాలి అంటే ఎలా AT కోడ్ యూజ్ చేసాం. ఇక్కడ ఓన్లీ ఎంట్రీ కనబడుతుంది.
కానీ ఈ అకౌంట్ ఎన్ని రోజుల నుంచి ఉంది అంటే ఓవరాల్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే దెన్ వీ హ్యావ్ అనదర్ కీ కోడ్, రికరింగ్ డాక్యుమెంట్ ఓవర్ వ్యూ. దిస్ ఈస్ ఓన్లీ రికరింగ్ డాక్యుమెంట్ డిస్ప్లే. ఇక్కడ మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ లేదు, వాట్ ఈస్ డెబిట్ వాట్ ఈస్ క్రెడిట్ ఉంది అంతే, వాట్ ఈస్ అమౌంట్ ఉంది, బట్ దిస్ ఇస్ నాట్ క్లియర్. Investment. F dot 1. కంపెనీ కోడ్ ఏంటి చూడండి, డాక్యుమెంట్ నెంబర్. గేమ్ అవసరం లేదు. ఓకే, ఇది ఎంట్రీ పడిన డేట్, ఇది ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకోండి. 1st January 2024 నుంచి టు సైన్స్ అవుట్ 01/01/2024 నుంచి 31 December దాకా పీరియడ్. 4,00,100,400,1,001 అంటే ఈఎంఐ పేయబుల్ అవుట్ స్టాండింగ్ ఎంట్రీ. ఇలా మనం ఎంట్రీ చూసుకోవచ్చు అనమాట. డ్యూరేషన్ ఎక్కడ నుంచి ఉంది, ఇది యాక్చువల్లీ ఎంట్రీ చేస్తున్న డేట్ 29 తీసుకుంది, కానీ మనం ఇచ్చిన 01/01. Go to here. If you go here, the document is expressed. The overview. Payable here. 2 accounts are there. ఇప్పుడు రాసుకోండి, నెక్స్ట్ రాసుకోండి. End user part. So ఇది చూడండి, .14 document number. You can write both numbers, financial year, document type. Actually అన్ని రాయకపోయినా కూడా సిస్టమ్ తీసుకుంటుంది. పోస్టింగ్ డేట్, ప్లీజ్ కాపీ. చూడండి, ఇక్కడ ఈ నెంబర్ ఇవ్వకపోయినా పర్లేదు, ఇది ఇవ్వకపోయినా పర్లేదు, ఇది ఇవ్వకపోయినా పర్లేదు. మ్యాండేటరీ ఏంటి అంటే ఓన్లీ డేట్. ఓకే, కంపెనీ కోడ్, డేట్, యువర్ ఐడెంటిఫికేషన్. రిమైనింగ్ ఈజ్ ఆప్షనల్. మీకు రాసేటప్పుడు ఈజీగా ఉంటుందని చెప్పి మొత్తం ఫిల్ చేస్తున్నా, బట్ ఇట్స్ ఆప్షనల్.
అండర్ స్కోర్ పెట్టండి సార్. ఎప్పుడు అబ్లిక్ పెట్టకండి, దట్స్ నాట్ రైట్ వర్డ్. ఓకేనా? ఎంటర్ అండ్ ఎగ్జిక్యూట్. Enter and session EMI 01 was created. Please write this message. ఓకే, ఇప్పుడు చూడండి, గో టు సిస్టమ్, బ్యాచ్ ఇన్పుట్, సెషన్స్ రాసుకోండి. సెలెక్ట్ EMI 01, కీవర్డ్ గుర్తుపెట్టుకోండి. సెలెక్ట్ ప్రాసెస్, select display errors only, select process, process of batch input session completed, exit batch input. Processing of batch input session completed, exit batch input. ఈ డేట్ లో పోయిన ట్రాన్సాక్షన్ చూద్దాం. 29th రోజు ఎంట్రీ పడింది, సేమ్ టైం, పోస్టింగ్ డేట్, ఫోన్ పే, ఇది డాక్యుమెంట్ డేట్. One minute. Go to F.14.
ట్రాన్సాక్షన్ ఇప్పుడు జనరేట్ అని చెప్పి 10th డాక్యుమెంట్ నెంబర్ ఏం పడింది 02 డేట్ January 2024 ఎంట్రీ ఫోన్ టు అవుట్ స్టాండింగ్ డాక్యుమెంట్ నెంబర్ 11 ఏం పడింది చూడండి 05th డేట్తో అవుట్ స్టాండింగ్ టు బ్యాంక్. సో నెక్స్ట్ మంత్ నేను మళ్ళీ F.14 సెషన్స్ FB03 2nd February. ఇంతకుముందు ఏముంది జనవరి ఉండే February 5th ఫిబ్రవరి కదా. గో టు F.14 EMI 3 execute. Go back to FB03 2nd March 5th March. ఇప్పుడు మీకు క్వశ్చన్ ఉంటుంది F.14 లో వేసి అవన్నీ చెక్ చేయాలి కదా సార్, ఇట్ ఈస్ టేకింగ్ టైం. Why you are doing for 2 transactions? Go with 100 transactions. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పడానికి ఒక ఎంట్రీ చేస్తా అవుట్ స్టాండింగ్ క్లియరింగ్ అని. నేను మీకు ఒక చిన్న కేస్ స్టడీ ఇస్తా చూడండి. F.02 లో ఇంటర్నెట్ కనెక్షన్ అకౌంట్ డెబిట్ టు $6,500 ఎంట్రీ చేసుకోండి. F.02 డైరెక్ట్గా FB.D1 లోకి వచ్చి ఎంట్రీ చేసి నాకు ఏమవ్వాలంటే అవుట్ స్టాండింగ్ అకౌంట్ లో మనకి 6,500 రూపాయలు ఉంటుంది. ఫస్ట్ మంత్ మీరు పేమెంట్ చేయగానే ఏమవుతుంది -650. నెక్స్ట్ టైం పేమెంట్ చేయగానే ఏమవుతుంది -650 -650. 10 months అవ్వగానే ఏమవుతుంది. ఇలా మీరు కొన్ని రికరింగ్ డాక్యుమెంట్ అర్థం చేసుకోండి. అండ్ యూ పీపుల్ ఆర్ ప్రాక్టీసింగ్ ఆల్వేస్ క్లాస్ రూమ్ ప్రాక్టీస్. ఇది సరిపోతుంది. దాన్ని మీకు ఒక ఐడియా మాత్రమే ఇవ్వగలుగుతా క్లాస్లో. దాన్ని మీరు వెలివేట్ చేయండి. మీరు ఒక 1 lakh లోన్ తీసుకున్నారు, ఎవ్రీ మంత్ 5,000 కడుతున్నారు. లేదనుకుంటే ఎవ్రీ మంత్ ఏదైనా ఒక పేమెంట్ చేస్తున్నారు, మేబీ ఫోన్ బిల్ పే చేస్తున్నారు, ఇంటర్నెట్ బిల్ పే చేస్తున్నారు, సర్వీస్ ఛార్జెస్ పే చేస్తున్నారు. ఇలా ప్రతిదాన్ని మనం రికవరీ చేసుకోవచ్చు. రికరింగ్ డాక్యుమెంట్ ఈజ్ నథింగ్ బట్ ద సేమ్ అమౌంట్ అండ్ సేమ్ డేట్ ద ఎంట్రీ ఈస్ గోయింగ్ టు బి లూప్. ఇప్పుడు చూడండి బ్యాంకింగ్ సిస్టమ్ అంతా, ఇప్పుడు HDFC బ్యాంక్ వాళ్ళు ఉన్నారు, మనకి క్రెడిట్ కార్డ్ త్రూ లోన్ ఇస్తారు. లోన్ ఇచ్చి ఎవ్రీ మంత్ 2nd నీకు బిల్ జనరేట్ అవుతుంది.
ఒకవేళ నువ్వు స్వైప్ చేయలేదు అనుకో, అప్పుడు కూడా నీకు బిల్ వస్తుంది, 0 బిల్ అని. బిల్ అయితే ఇచ్చేస్తాడు నీకు, అందులో అమౌంట్ ఉందా లేదా తర్వాత విషయం. అంటే మీనింగ్ ఏంటి? ఇన్ని లక్షల మందికి కూర్చొని ఎంట్రీ చేస్తున్నారా వాళ్ళు? They will just run the only one program that lakhs of transactions are going to execute. The total it is called automation. Okay, do practice up to here. And tomorrow morning 8 o'clock, no class. We have a class at morning 7 o'clock. కొంచెం లాంగ్ సెషన్ ఉంది. మీకు కాదు, అంటే మళ్ళీ నన్ను కన్ఫ్యూజ్ చేస్తారు. అవర్ వైజ్ గానే క్యాలిక్యులేట్ చేసుకోండి. 8 o'clock క్లాస్ లేదు అంటే ఓన్లీ 8 o'clock లేదు, 7 o'clock 10 o'clock అడగండి. ప్లీజ్ రిమెంబర్, 8 o'clock tomorrow no class, but you can come for practice. Thank you. అంటే ఆ బ్యాచ్ లో ఈ బ్యాచ్ లో ఉండి కన్ఫ్యూజ్ చేస్తారనమాట. సో 8 o'clock మాత్రమే లేదు,